హాయ్ అండి. చీరలు పాత చీరలు ఉంటాయి కదా, వాటిని ఇలా సన్నగా తాడులాగా చేసుకొని కట్ చేసి మ్యాట్ లాగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఖాళీ కూర్చొని నెమ్మదిగా ఆ రెండింటిని ఇలా కుట్టాలి. దగ్గరికి అవి పోకుండా మనము ఉల్లన్ అల్లుతాం కదండి, అలానే సేమ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రెండు ఉంటాయి కదా, ఇలా రెండుని తీసుకొని ఇలా ఇదొక కలర్. నేను కలర్ వేరేలాగా చూపిస్తున్నా. ఒక సన్న తాడు ఉంది, ఒకటి బ్లూ కలర్ ఒకటి ఉంది చూడండి. ఏం లేదు, మనం పిన్నీస్ పెట్టుకొని కొంచెం చిన్నగా ఉంది కదా, ఫస్ట్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, తర్వాత బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అందులోకి వెళ్ళి తీయాలి. కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా, రెడ్ది చుట్టూ అట్లనే పెట్టుకోవాలండి. ఖాళీ అలా చుట్టూ పట్టుకోవాలి. ఇది ఇందులోకి వెళ్ళి తీయాలి ఖాళీ, ఈజీగా. అసలు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇది అనిపిస్తుంది. కొంచెం పెద్దగా అయిపోయాక ఈజీగా అయిపోతుంది. ఇలానే ఇంకొక థ్రెడ్ ఉంది కదా, అది దాని చుట్టూ అట్లనే పట్టుకోవాలి. రౌండ్ నేను కుట్టాను కదా, దాని చుట్టూ పట్టుకోవాలి. ఇది ఒక రౌండ్ అయిపోయినాక మనము మళ్ళీ వేరే కలర్ ఉంది కదా, ఆ కలర్ తోటి మళ్ళీ సేమ్ ఇలానే అండి. ఈజీగా ఉంటుంది అసలు. చీరలు పాతవి కట్టుకోకుండా అక్కడ పెట్టేస్తాం కదా, అలాంటప్పుడు ఇలా చిన్నగా టైం పాస్ అయిపోతుంది. మనకు ఒక మ్యాట్ కూడా తయారవుతుందండి. నెమ్మదిగా ఒక చుట్టు అయిపోయినాక ఆటోమేటిక్గా మనం ఇలా తీస్తాం కదా తాడుని, అది మళ్ళీ హోల్ కనిపిస్తుందండి. మళ్ళీ ఒక రౌండ్ చేసుకోవచ్చు. ఇలానే మొత్తం రౌండ్లు చేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇది అయిపోయింది ఒక రౌండ్. ఇప్పుడు మనం రెడ్ దానికి పెట్టుకోవాలి పిన్నీస్. కాలు పిన్నీస్ తోటేనండి మనం ఎంత ఈజీగా అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇది పక్కకు పోతుండాలి, ఈజీగా వచ్చేస్తుంది.
ఇది బ్లూ కలర్ కంపల్సరీ ఇట్లా ఇలా ఇలా చుట్టూ పెట్టుకోవాలి. ఇందులోకి వెళ్ళి తీయాలి. సేమ్ ఉలన్ అల్లినట్టేనండి, ఏం లేదు. ఒక్క రోజులో అయిపోతుందండి, ఇది ఏం లేదు. అలా టీవీ చూసుకుంటూ అది ఇది టైంపాస్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మ్యాటు అది ఒక హోల్లో ఒక్కసారి తీసుకున్నామండి. ఈ రెడ్దేమో ఒక్క హోల్లో 2 సార్లు తీసుకోవాలి, ఎందుకంటే పెరగాలి కదా, అది హోళ్ళు లేకుండా రావడానికి కోసం అనేసి ఇలా 2 సార్లు తీసుకోవాలి. హోల్ ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంది. ఒక్క దాంట్లో 2 తీసుకోవాలి. ఇలా అది పింక్ కలర్ చూడండి, ఒక్క హోల్లో 2 సార్లు వచ్చింది. అది అప్పుడు ఇది అయిపోతుంది, పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ బ్లూ కలర్ తీసుకోవాలి. ఇక ఇలా ఆ హోల్స్కి వెళ్ళి తీసుకుంటూ పోవాలండి. ఇది ఇప్పుడు బ్లూ కలర్ది ఒకసారి తీసుకోవాలి, కొంచెం పెద్దగా అయ్యేదాకా అలానే తీసుకోవాలి. మంచిగా 2 కలర్స్ అయితే తేడా తెలుస్తుంది అన్నట్టుగా నేను 2 కలర్స్ పెట్టా చూడండి. ఇలా అది పింక్ కలర్ది ఎప్పుడు ఇట్లా దానికి సైడ్కి పెట్టుకోవాలండి, ఇట్లా పెట్టుకోవాలని ఎంబడి ఇది 1 తీసుకోవాలి. ఒక హోల్ ఉంటుంది ఆడ. ఈ బ్లూ కలర్ది 1 టైం తీసుకోవాలి, పింక్ కలర్ది 2 టైమ్స్ తీసుకోవాలి, కొంచెం పెద్దగా అయ్యేంత వరకు. అంతే, ఈజీగా అయిపోతుంది. ఇలా అలా నెక్స్ట్ హోల్లో సేమ్ ఇలా పట్టుకొని పొడుగ్గా ఉంటుంది కదా థ్రెడ్, కొంచెము తాడు అలా కొంచెం ఇది అయిపోతుంది. నెమ్మదిగా తీసుకుంటే వచ్చేస్తుంది. ఇలానే చుట్టూరా తీసుకెళ్ళాలి మొత్తము. ఇలా పింక్ది ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఒక హోల్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా ఇలా మొత్తం అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్ ఇలానే అండి మొత్తము. పింక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, 2 థ్రెడ్లు ఉన్నాయి కదా, 2 థ్రెడ్లది ఒక్కసారి ఒక రౌండ్, అంటే అది చుట్టూ తిరుగుతూనే ఉండాలి, అది ఖాళీ ఉండదు. మళ్ళీ ఇట్లా బ్లూది పక్కకు పెట్టుకొని 2 టైమ్స్ తీసుకోవాలి. ఇది 2 టైమ్స్ తీసుకోవాలి ఒక్క హోల్లో. ఇది పింక్ కలర్ది 2 టైమ్స్ తీసుకోవాలి. కొంచెము ఫోల్డింగ్ రాకుండా ఇది అయిపోతుంది. కొంచెం పెద్దగా అయ్యేదాకా అట్లనే తీసుకోవాలి. పెద్దగా అయినాక అది కొంచెం రౌండ్ పెద్దగా అయినాక సింగిల్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే 2 టైమ్స్ తీసుకోవాలి. అదే హోల్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఎట్లా పెట్టినామో అది దానికి వెళ్ళి 2 తీసుకోవాలి. ఇది ఇలా మనకు ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది. అది మధ్యలోకి రావాలండి మనం అది బ్లూ కలర్ది. మళ్ళీ అందులోకి వెళ్ళి 2 టైమ్స్
ఇలా ఇది చూడండి మంచిగా ఎంత బాగా వచ్చింది. అలా బ్లూ అయిపోయింది, ఇప్పుడు పింక్ అయిపోయింది, మళ్ళీ బ్లూ కలర్. ఇలా ఒకటి అది ఒకటి ఒక వరుస అది, ఒక వరుస బ్లూ, ఒక వరుస పింక్. ఇలా మొత్తం పెద్దగా చేసుకోవాలి. సూపర్ మ్యాట్ అయిపోతుందండి. ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా ఇట్లా దొరుకుతున్నాయి. అందులో పక్కకు సేమ్ ఒక దాంట్లోకి వెళ్ళి తీసుకుంటా. బ్లూ కలర్ది కాబట్టి ఒక్కొక్కసారి తీసుకోవాలి. ఇలా అంటుంటే పెద్దగా అయిపోతుంటుంది. ఖాళీ కూర్చొని చేసుకోవచ్చు ఇది ఈజీగా. ఇది పింక్ది 2 టైమ్స్ తీసుకోవాలి కొంచెం పెద్దగా అయ్యేంత వరకు. ఇప్పుడైతే ఈజీగా పెద్దగా అయిపోయింది కాబట్టి అది మ్యాట్ మనము హాయిగా కింద పెట్టి చేసుకోవచ్చు. అలా ఆటోమేటిక్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అది పట్టుకోవాలి అట్లా. ఖాళీ శారీ తోటండి మనకి ఎన్ని పాత చీరలు ఉంటాయి వాటితోటి ఎన్ని మ్యాట్లైనా అయిపోతాయి. ఒక్క శారీకి అయితే నేను చేసింది అయితే ఇదంతా ఒక్క శారీకి వచ్చిందండి. మంచిగా తెలియాలనేసి మొత్తం నేను చూపిస్తున్నాను. ఆ వీడియో మొత్తం కంటిన్యూ చేస్తున్నాను. ఇది అక్కడ వరకు పింక్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకెళ్ళాలి. ఇది ఇలా తీసుకెళ్తూ ఆ పింక్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ మనం వేరే ఇది అయిపోతుంది, దాని దగ్గరికి వచ్చేస్తుంది, రౌండ్ అయిపోతుంది కదా, మళ్ళీ వేరే అది పెట్టుకోవాలి, వేరే దానికి పెట్టుకోవాలి. మొత్తం రౌండ్ మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినామో అక్కడ వరకు దాకా చేసినాక ఇలా జాయింట్ చేసుకోవాలి. అది ముడేసుకొని దగ్గర గట్టిగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. అంతే, ఏ దానికి అది కట్ చేసుకోవాలి. ఇట్లా కనపడదు, అందులోనే కలిసిపోతుంది అసలు. పింక్ అయిపోయింది, మళ్ళీ బ్లూది. ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ది సైడ్కి పెట్టుకొని మళ్ళీ పింక్ దాంట్లో ఉంటుంది కదా, అది ఒక్కొక్కసారి తీసుకోవాలి. పింక్ది అయితే 2 టైమ్స్ తీసుకోవాలండి. ఒక హోల్లో నుంచి ఇదైతే 1 టైం తీసుకోవాలి. బ్లూ కలర్ది కొంచెము పొడుక్కున్నందుకు వెళ్ళట్లేదు, నెమ్మదిగా తీసుకోవాలి.
ఒకటి బ్లూది, పింక్ది, బ్లూది, పింక్ది. ఇప్పటి నుంచి ఈ ఒక రౌండ్ బ్లూ 2 టైమ్స్ తీసుకున్నాక వన్ టైం తీసుకోవాలండి. ఇక ఇప్పుడు అంతా 2 అయిపోయింది కదా, ఇప్పుడు అంతా 1 టైం. ఇలా పెద్దగా అయిపోయింది చూడండి, ఎంత బాగుంది. ఆ శారీ కట్ చేసి అది చేశాను. అంతా ఒక్కొక్క టైం తీసుకోవాలి, మొత్తం ఒక్క హోల్లో ఒకసారి, ఎందుకంటే పెద్ద పెద్దగా అయిపోయినాయి కదా హోల్స్, లేకపోతే హోల్డ్ లాగా అయిపోతుంది. అది 1 టైం తీసుకోవాలి అన్నీ. ఇది ఇట్లా ఇక్కడ దాకా అలా హోల్స్ ఉంటాయి కదా, ఈజీ అండి, పిన్నిస్ తోటే వచ్చేస్తుంది. మొత్తం అయిపోయినాక అలా కనిపిస్తే మంచిగా ఒక దాంట్లో ఒకటి ఒక్కొక్కసారి చేసేసి పెద్దగా అయిపోయింది. ఇది అయిపోయిందండి కంప్లీట్గా. ఇది కట్ చేసుకొని 3 వేసేస్తే అయిపోతుంది. ఇక రెండు ఒక దగ్గరికి వచ్చాయి కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక రెండు మూడు వేసుకొని గట్టిగా కట్ చేసేయాలి. ఇది ఇక్కడ కట్ చేసి ఊడిపోకుండా కట్ చేసుకోవాలి. ఎంత బాగుంది చూడండి, మ్యాట్ అయితే ఇంత కూడా ఊడిపోదు అసలు, చాలా బాగుంది. అక్కడికి తీసుకొని కట్ చేసుకొని 3 వేసేసేయాలి. రెండు సైడ్లో కూడా సేమ్ ఉంటుంది, ఎట్లయినా వేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ.